హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ బిట్సీ బాయ్. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. నేను నిన్ననే పుష్ప 2 ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ గురించి నా వ్యూస్ మీకు షేర్ చేయబోతున్నాను. ఈ పుష్ప 2 ట్రైలర్ చూసినాక పుష్ప ఫస్ట్ పార్ట్ కన్నా పుష్ప సెకండ్ పార్ట్ ఇంకొంచెం కేయాటిక్గా ఉంటుందేమో అనిపిస్తుంది. అంటే చాలా ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి అందులో. మొత్తం ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్లో కూడా. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఇందులో యాక్ట్ చేసే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఈ పుష్ప 2 ట్రైలర్ చూశాక నేను మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తుంది దేనికోసం అంటే ఆ టగ్ ఆఫ్ వార్ సీన్స్ బిట్వీన్ పుష్ప అండ్ భైరవ్ సింగ్ షెకావత్. అదే అల్లు అర్జున్ అండ్ ఫహద్ ఫాసిల్ మధ్యలో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి, ఎంత ఎక్సైటింగ్గా ఉండబోతుంది అనేది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. పుష్ప 2 ట్రైలర్ని నేను 2 లాంగ్వేజెస్లో చూశాను, తెలుగు అండ్ హిందీ. అండ్ తెలుగులో మాత్రం చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అల్లు అర్జున్ గారు మనకి బాగా అలవాటు కాబట్టి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పుష్ప అనేది హిందీ బెల్ట్లో ఎక్కువ హిట్ అయింది దేనివల్ల అంటే మెయిన్లీ డైలాగ్స్ వల్ల. ఆ హిందీలో డైలాగ్స్ అదే ఫ్లవర్ సమझे क्या नहीं फायर हूँ అండ్ అలాంటి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, వాటికి బాగా అట్రాక్ట్ అయ్యారు ఆడియన్స్ అని నాకు అనిపించింది. సో ట్రైలర్ కూడా అదే విధంగా ఉంది. కొత్తగా క్యాప్షన్ పెట్టారు, కొత్తగా ఐ థింక్ కొత్త డైలాగ్ ఒకటి ఇంట్రడ్యూస్ అయింది, అదే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేది. అది కొంచెం బాగా అట్రాక్ట్ అవుతుంది మాస్ క్రౌడ్కి అని బాగా అనిపిస్తుంది. జనరల్గా మూవీస్లో ఏమవుతుందంటే ఫస్ట్ పార్ట్ బాగా సక్సెస్ అవ్వగానే సెకండ్ పార్ట్కి బాగా డబ్బులు ఖర్చు పెడతారు అండ్ దానివల్ల ఒక్కొక్కసారి ఓవర్ ద హైప్ వెళ్ళిపోతుంది. సో అలా పుష్ప 2 అవ్వదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుకుమార్ గారి డైరెక్షన్, ఆ ఫోటోగ్రఫీ, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే నేను కొంచెం మూవీస్లో అవన్నీ చూస్తాను అనమాట. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ నేను కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తాను. సో పుష్ప 2లో మాత్రం ఐ థింక్ ద ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినారనిపించింది అండ్ అది స్క్రీన్లో కూడా కనబడుతుంది. నేను ఒకటే బాగా మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే పుష్ప 2 సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేయాలి ఇండియన్ బాక్స్ ఆఫీస్లో చేసి. అల్లు అర్జున్ని ఆల్రెడీ ఈజ్ అ పాన్ ఇండియన్ స్టార్ అండ్ ఇందులో ట్రైలర్లో కూడా చెప్పాడు నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. అలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన తెలుగు స్టార్ ఒక ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడో ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మేడ్ ఫైన్. సుకుమార్ గారి డైరెక్షన్ మీద చాలా నమ్మకం ఉంది అండ్ ఐఎమ్ షూర్ పుష్ప 2 విల్ బీ ఈవెన్ బిగ్గర్ సక్సెస్ దెన్ పుష్ప 1. సో ఇదండి పుష్ప 2 ట్రైలర్ గురించి నా రివ్యూ. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. బట్ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.